యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మస్తగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వెంకటాపురం నందు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అర్చకులు వేద పండితులచే అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు. ఇక కళ్యాణానికి విచ్చేసిన భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబరాలు సమర్పించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి పట్టు వస్త్రాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ మహోత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సల్వాద్రి మోహన్ బాబు దంపతులు, చైర్మన్ శ్రీ కొమారెడ్డి నరేశ్వర్ రెడ్డి దంపతులు, ధర్మకర్తలు, అదేవిధంగా శ్రీ కొడతాల కరుణాకర్, శ్రీ ఆరూరి వెంకటేశు, శ్రీ రేఖల ప్రభాకర్, శ్రీ మైళ్ళ అంజయ్య, శ్రీ బండి రవికుమార్, శ్రీ గుండు జగన్ మోహన్ రెడ్డి, అదేవిధంగా శ్రీ అంబాల ఉషయ్య, శ్రీ ఈతప రాములు, శ్రీమతి జక్కల కేతమ్మ, శ్రీ మైసోళ్ల వెంకటేశం, శ్రీ కొమిరే బాలేశ్వర్, శ్రీ కందుల శ్రీను, శ్రీ గజ్జల అమేదర్, అదేవిధంగా మండల నాయకులు, గ్రామ పెద్దలు, అర్చకులు మరియు సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పుడైతే ఒక ఇంటిలో ఉండేటువంటి అమ్మాయిని మనకి ఇచ్చి పెళ్లి చేస్తారో ఆ ఇంటికి అల్లుడు వస్తున్నాడు అంటే వీరు పడుకునేటువంటి పక్కని త్యాగం చేస్తారు. వీరు తినేటువంటి తిండి చేసుకొని చెప్పండి. ఆశ్రితావన దక్షాయ అభీష్ట ఫలదాయినే శ్రీమత్స్యవైనాథాయ నారసింహాయ మంగళం లక్ష్మీ ఇక్కడ మత్స్యగిరి గుట్ట పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణం చాలా గొప్పగా అంగరంగ వైభవంగా జరిగింది. మరి అర్చక స్వాములు చాలా గొప్పగా చేసిన కార్యక్రమాన్ని. మరి ఒక ప్రత్యేకత కలిగినటువంటి మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి స్వామి గుట్ట పైన కొలను ఉంటుంది. ఆ కొలనులో చేపలు, ఆ చేపలకు నామాలు కూడా ఉంటాయి. ఇది ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇది ఎక్కడ కూడా ఉండదు, దేశంలో ఎక్కడ కూడా అట్లా ఉండదు. మరి అవి ఎందుకు వచ్చినాయంటే అది ఈ క్షేత్ర మహిమ అది. కాబట్టి మరి అట్లాంటి మహిమ కలిగినటువంటి క్షేత్రాన్ని మరి బ్రహ్మోత్సవాలు గొప్పగా జరుగుతున్నాయి. 3వ రోజు మరి భక్తులు ఇంకా పెద్ద సంఖ్య
మరి అట్లాంటి స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, భక్తులందరూ కూడా బాగుండాలి, పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఇంకొకటి ఏంటంటే నూతనంగా ఈరోజు నరేష్ రెడ్డి గారు చైర్మన్గా ఈ పాలక మండలి చైర్మన్గా వారు ప్రమాణ స్వీకారం చేసి అట్లా ఈఓ గారు కూడా మరి దీనికి ఈ యొక్క ఆలయాన్ని ఈ యొక్క క్షేత్రాన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలని కూడా కోరుకుంటూ దానికి సంబంధించి మా యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి అని కూడా ఈ సందర్భంగా అందరికీ